Hello everyone, welcome back to our channel Fluent Spoken English, Telugu to English Easy. This is Satyam Community. How are you all? Right. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి మీకు తెలుగులో ఒక సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అసలు తెలుగులో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లారిటీ వస్తే అంటే తెలుగులో ఉన్న సెంటెన్స్ని యాజ్ టీజ్గా ట్రాన్స్లేట్ చేయగలమా లేదా చేయలేమా, ఒకళ్ళు చేస్తే ఎలా వస్తుంది, లేదు మరి యాజ్ టీజ్గా ట్రాన్స్లేట్ చేయకపోతే మరి ఇంగ్లీష్లో ఏ ఫార్మేషన్లో మనం సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేస్తే మనం మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది అనే ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? రైట్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ గోయింగ్ టు దాట్ తెలుసుగా ఏం చేయాలో మీకు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. గంట సింబల్ గట్టి కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ ఇమ్మీడియట్గా మీకు వస్తుంది. ఓకే, అయితే బిఫోర్ గోయింగ్ టు దిస్ వీలైతే ఒక పెన్ బుక్ పెట్టుకొని జస్ట్ ఒక 2-3 సెంటెన్స్లు రాసుకోగలిగితే కనుక సో ఇట్ వుడ్ బి బెటర్, మీకు కొంచెం క్లారిటీ వస్తుందని నా హోప్ అనమాట. అంతే. ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో మనం ఒక సెంటెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సి, ఇక్కడ చూడండి, ఫస్ట్ తెలుగు తీసుకుంటున్నాను, ఒక సెంటెన్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వైజాగ్లో, నా రైటింగ్ చూసి భయపడకండి, కొంచెం అలవాటు చేసుకోండి. కోహ్లీ క్రికెట్ ఆడాడు. ఓకేనా? దిస్ ఇస్ ద సెంటెన్స్ అండి. ఏంటి? నిన్న వైజాగ్లో కోహ్లీ క్రికెట్ ఆడాడు. సో దిస్ ఇస్ ద తెలుగు సెంటెన్స్. అసలు తెలుగులో ఫార్మేషన్ ఏంటి సార్ అని రావచ్చు కదా మీ డౌట్. చూద్దాం తెలుగులో ఫార్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిన్న అనేది ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ కాల్డ్ టైం అంటే. ఓకేనా? అంటే నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఓకేనా? ఇది ఈరోజు ఉదయం అంటాం కదా. అంటే టైం అంటే 4 గంటలకి 5 గంటలకి అని కాదు, అంటే ఎప్పుడు అని చెప్పి ప్రతి దాన్ని కూడా మనం ఏమంటాం అంటే టైం అంటాం. నిన్న వైజాగ్లో కోహ్లీ క్రికెట్ ఆడాడు. ఎప్పుడు ఆడాడు? నిన్న ఆడాడు. రాజు పొద్దున్న వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? పొద్దున్న వచ్చాడు. ఓకేనా? లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళామంటే లాస్ట్ ఇయర్. అంటే వెన్, ఎప్పుడు అని చెప్పి ప్రతి దాన్ని కూడా మనం ఏమంటామంటే టైం అంటాం. ఓకేనా? సో దీన్ని ఏమన్నాం? టైం. అంటే తెలుగులో మనకి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? టైంతో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ వైజాగ్లో, మరి దీన్ని ఏమన్నాం? మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కదా, ప్లేస్ అండి. వైజాగ్లో అనేది ఏంటి? ప్లేస్. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఈ లో అని వచ్చిన ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే ప్లేస్ అవుతుంది. అంటే ప్లేస్ అంటే ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఉండాలని రూల్ లేదు కదా. అంటే ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో ప్లేస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కడ ఉంది అని చెప్పే ప్రతిదాన్ని కూడా మనం ఏమంటామంటే ప్లేస్ అంటాం. ఓకేనా? ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నాడు, లేదా ఎక్కడ చేశారా పని. ఓకే, నేను లాస్ట్ వీక్ చెప్పాను మీకు, లాస్ట్ వీడియోలో యాక్షన్స్, స్టేట్స్. అంటే ఉండటం, చేయటం. ఓకే, అయితే ఎక్కడ ఉన్నాడని చెప్పినా, ఎక్కడ పని చేశాడని చెప్పినా, సో ఎక్కడ అని చెప్పేదాన్ని ఏమంటాం మనం? ప్లేస్ అంటాం. సో ఎక్కడ ఆడాడు? వైజాగ్లో ఆడాడు కాబట్టి ప్లేస్. ఇందాక చెప్పినట్టు ప్లేస్ అంటే ఓన్లీ వైజాగ్, విజయవాడ లేదా తిరుపతి, గుంటూరు అని ఉండాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో అన్నాను. యాక్చువల్గా హ్యాండ్ ఈజ్ అ నౌన్, కనుక ఎప్పుడైతే లో పెట్టామో, చేతిలో అని ఎప్పుడైతే పెట్టామో ఇది ఏమవుతుందంటే ప్లేస్. నా చేతిలో కొన్ని చాక్ పీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ ఉన్నాయండి? చేతిలో ఉన్నాయి. కాబట్టి చెయ్యి ఏమవుతుంది? ఇప్పుడు ప్లేస్ అవుతుంది. యూ గెట్ మై పాయింట్ నో? అలా అనమాట. సో ఎక్కడ అని చెప్పేది ఏమవుతుందంటే ప్లేస్. అంటే తెలుగులో ఫస్ట్ ఏం వస్తుందండి? టైం. నెక్స్ట్ ఏం వస్తుంది? ప్లేస్. ఓకే, నెక్స్ట్ కోహ్లీ. మరి ఇప్పుడు కోహ్లీ ఏమవుతాడండి? కోహ్లీని, కోహ్లీ ఈజ్ అ నౌన్ రైట్, పేరు కదా. ఓకే, సబ్జెక్ట్ నౌన్ అనుకున్నాం. ఏమనుకున్నాం? సబ్జెక్ట్ నౌన్.
అంటే మరి సార్ సెంటెన్స్ లో ఎప్పుడు అని చెప్పేది టైం అన్నారు బాగానే ఉంది, ఎక్కడ అని చెప్పేది ప్లేస్ అన్నారు బాగానే ఉంది. ఇక్కడ అంటే మనుషులు వస్తే సబ్జెక్ట్ గా తీసుకోవాలి. అక్కడ మనిష, వస్తువు, జంతువు అనేది కాదండి, డజంట్ మ్యాటర్. నేను ఏమంటానంటే నిన్న వైజాగ్ లో క్లోజింగ్ క్రికెట్ ఆడాడు. నిన్న వైజాగ్ లో హుబ్లీ క్రికెట్ ఆడాడు. ఎవరు ఆడారంటే హుబ్లీ ఆడాడు. అంటే ద వన్ హూ పర్ఫార్మ్స్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. అంటే ఆ పని ఎవరైతే చేస్తారో లేదు ఏదైతే చేస్తుందో, ఎందుకంటే మనిషి అవ్వాలని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ రింగ్ అవుతుంది అని, అక్కడ ఏం రింగ్ అవుతుంది? మొబైల్. సో మొబైల్ ఇస్ ద సబ్జెక్ట్. పాయింట్ సింపుల్. అంటే సబ్జెక్ట్ పర్సన్ ఏ ఉండాలని రూల్ ఏం లేదండి. సబ్జెక్ట్ కెన్ బి ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ అన్ యానిమల్. ఫర్ ఎగ్జాంపుల్ బయట కుక్క అరుస్తుంది అన్నమాట, అక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఎవరు అరుస్తున్నారు? కుక్క అరుస్తుంది, అదే సబ్జెక్ట్ అవుతుంది. సో అది అంటే పని చేసే వాళ్ళ సబ్జెక్ట్ అంటాం. అది కోహ్లీ అనేది నౌన్ కాబట్టి సబ్జెక్ట్ నౌన్ అన్నారు. నెక్స్ట్ క్రికెట్, ఇది కూడా నౌనే కదా మరి, రైట్? అయితే పని చేసేవాడు సబ్జెక్ట్ అన్న, ఓకేనా? కోహ్లీ క్రికెట్ ఆడాడు. ఏంటి ఆడాడంటే క్రికెట్. ఇది నౌనే, కాకపోతే ఇది ఆబ్జెక్ట్ నౌన్ అవుతుందండి. ఏమవుతుంది? ఆబ్జెక్ట్ నౌన్. ఓకేనా? కోహ్లీ క్రికెట్ ఆడాడు. సో క్రికెట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ నౌన్. అంటే ఏంటి అని చెప్పేది మనకి ఆబ్జెక్ట్ నౌన్ అవుతుంది. ఏంటి లేదా ఎవరిని, ఎవరితో, ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అప్పుడు ఆబ్జెక్ట్ నౌన్స్ అవుతాయి. ఎవరు చేశారో చెప్పేది సబ్జెక్ట్ నైన్ అయితే, ఏం చేశారు లేదా ఎవరితో చేశారు అని చెప్పేది ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ నౌన్ అవుతుంది. సో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఏంటంటే టైం. తెలుగులో ఫార్మేషన్ చూడండి. ప్లేస్, సబ్జెక్ట్ నౌన్, ఆబ్జెక్ట్ నౌన్, లాస్ట్ లో ఏం చేశాడు? ఆడాడు. సో దిస్ ఇస్ కాల్డ్ verb. So this is the most important thing in Telugu. The last word in Telugu is called verb. మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవచ్చు. మనం ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెడతామో తెలుగులో దాన్నే verb అంటాము. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇట్ మైట్ బి స్టేట్ వర్బ్ ఆర్ ఇట్ మైట్ బి యాక్షన్ వర్బ్. ఏదైనా అయ్యొచ్చు. స్టేట్ వర్బ్ అవ్వచ్చు, యాక్షన్ వర్బ్ అవ్వచ్చు. అంటే తెలుగులో మనం మాట్లాడే లాస్ట్ వర్డ్ ని మాత్రం వర్బ్ అంటాము. మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద తెలుగు సెంటెన్స్ ఫార్మాట్. ఓకే, ఏంటండి? టైం, ప్లేస్, సబ్జెక్ట్ నౌన్, ఆబ్జెక్ట్ నౌన్, వర్బ్. గుర్తుపెట్టుకోండి. ఏంటండి? టైం, ప్లేస్, సబ్జెక్ట్ నౌన్, ఆబ్జెక్ట్ నౌన్, వర్బ్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ తెలుగులో ఇలాగే మాట్లాడాలా? ఓకేనా? నిన్న కోహ్లీ వైజాగ్ లో క్రికెట్ ఆడాడు అనొచ్చు కదా, ఈ కోహ్లీ తీసుకోవచ్చు కదా. దట్స్ ఓకే అండి, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మోస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ లైక్ దిస్. మాక్సిమం సెంటెన్స్ ఇలా ఉంటాయి. అయితే ఇంకో విషయం అంటే మళ్ళీ చెప్తాను. సో నేను స్టూడెంట్స్ అందరికీ ఇదే చెప్తాను. యాజ్ తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీరు ఎలా అయినా మాట్లాడచ్చు, ఓకేనా? కాబట్టి అది ఎలా మాట్లాడినా మనం ఆ ఫార్మేషన్ కరెక్ట్ గా ఉండేటట్టే మనం మాట్లాడతాం. బికాస్ వీ గాట్ యూస్ టు ఇట్, దాన్ని మనం అలవాటు పడిపోయాం. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించండి, ఎందుకంటే మన టార్గెట్ తెలుగు కాదు. బట్ జనరల్ గా తెలుగు సెంటెన్సెస్ ఎక్కువగా ఎలా ఉంటాయి. సో ఉప్పరంగా నేను చెప్తున్నాను, ఇది విషయం. అయితే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్, మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు సార్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ట్రాన్స్లేట్ చేసేద్దామండి, అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, సో నిన్న అంటే ఏమవుతుంది చూద్దాం. ఎస్టర్డే ఎక్కడ? వైజాగ్ లో. లో నుంచి ఇంగ్లీష్ ఏం పెడతామండి? ఇన్. కాబట్టి ఇన్ వైజాగ్. ఎవరండి? సబ్జెక్ట్ కోహ్లీ పెట్టేద్దాం. కోహ్లీ. ఏంటంటే ఆబ్జెక్ట్ నౌన్ క్రికెట్ రాసేద్దాం. ఓకే, ఆడాడు. ఆడటం అనేది అయిపోయింది కదండి. సో వర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ యూజ్ చేయాలి. ఆడటానికి వర్బ్ V1 ప్లే, వర్బ్ 1. ఆడేసాడు కాబట్టి V2 వాడాలి, ప్లే. I've finished. Yesterday in Vizag, Kohli cricket played. బాగుంది కదా, ఇలా మాట్లాడొచ్చు. బాగుందండి మాట్లాడటాను, అంతే కదా. సో దేనికైనా చెప్పాను కదా, ఒక ఫార్మేషన్ ఉంటే మనం మాట్లాడేది అందంగా ఉండాలి. ఓకే, అదే సార్ కరెక్ట్ గానే ట్రాన్స్లేట్ చేశాను కదా. ఏంటంటే ఎస్టర్డే వైజాగ్ లో ఉంటే వైజాగ్ కోహ్లీ అంటే కోహ్లీ, క్రికెట్ అంటే క్రికెట్, ఆడంటే ప్లే, అయిపోయింది, ఫినిష్డ్. ఏదో జంగల్ పంపలో ఉంది కదా, ఇలా కాకుండా. సో మరి ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? అయితే యాజ్ వి ఆల్రెడీ have learned
ఇన్ అవర్ చైల్డ్హుడ్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 మెంబర్స్ డెఫినెట్లీ 8 మెంబర్స్ సే దాట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. 100% కరెక్ట్. ఇప్పుడు అదే మెథడ్ మనం ఫాలో అవుతాం. ఆబ్జెక్ట్ ని కొంచెం మోడిఫై చేస్తాం అంతే. ఎందుకంటే చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ స్ట్రక్చర్ చూద్దాం అండి. ఓకేనా? లెట్స్ సో ఇంగ్లీష్లో ఫస్ట్ కోహ్లీ played cricket in Vizag yesterday. ఇది విషయం అండి. ఏంటి? కోహ్లీ ప్లేడ్ క్రికెట్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. ఇప్పుడు ఫార్మేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. యు గెట్ ద క్లారిటీ. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ subject. So Kohli is a subject noun అండి. ఓకే, చెప్తాం కదా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం కదా. సో ఆబ్వియస్లీ ఆడాడు వర్బ్. అయితే సబ్జెక్ట్ ని వర్బ్ ని పక్కన పెడితే ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ అండి. అంటే ఈ సబ్జెక్ట్ ని వర్బ్ ని పక్కన పెట్టేస్తే మొత్తం ఏమంటాం? ఆబ్జెక్ట్ అండి. ఇది ఆబ్జెక్ట్ లో దేర్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ పార్ట్స్. అవి ఏంటి? ఆల్రెడీ మనం ఇక్కడ పైన రాసుకున్నాం. ఏంటంటే క్రికెట్. సో క్రికెట్ ఈజ్ అన్ ఏమవుతుంది ఇక్కడ? ఆబ్జెక్ట్ నౌన్ అవుతుందండి. క్రికెట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ నౌన్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? ఇన్ వైజాగ్ ఏమవుతుంది? ప్లేస్ అవుతుంది. ఎస్టర్డే ఏమవుతుంది? టైం అవుతుందండి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్. ఏంటండి? సబ్జెక్ట్ నౌన్, వర్బ్, ఆబ్జెక్ట్ నౌన్, ప్లేస్ అండ్ టైం. ఇది స్ట్రక్చర్ అండి. మీరు సింపుల్ గా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆబ్జెక్ట్ లో కూడా ఏంటంటే ఫస్ట్ ఏం వస్తుందండి? ఆబ్జెక్ట్ నౌన్ వస్తుంది, తర్వాత ప్లేస్, లాస్ట్ లో టైం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ యూ మే గెట్ అనదర్ డౌట్. మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏం సార్ ఈ టైం అని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టకూడదు అంటే పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎస్టర్డే కోహ్లీ ప్లేడ్ క్రికెట్ ఇన్ వైజాగ్ అని కూడా అనొచ్చు. దట్ డజంట్ మ్యాటర్. అయితే ఇక్కడ జనరల్ గా ఏంటి అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ జనరల్లీ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్. మనం ఇనీషియల్ స్టేజ్లో ఇలా స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మనం వన్స్ వీ గెట్ ద లాంగ్వేజ్, వన్స్ వీ గెట్ ద కాన్ఫిడెన్స్, మీరు టైం ఫస్ట్లో పెట్టుకున్నా లాస్ట్లో పెట్టుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్, నో బడీ ఆస్క్స్. కాకపోతే ఇనీషియల్ స్టేజ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అయితే యాజ్ పర్ గ్రామర్ రూల్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఫాలో అయితే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు టైం మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే నేను అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తాను, అయితే మనకు టైం ఫస్ట్ పెట్టి అలవాటు ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు అంటే మనకి ఇంగ్లీష్లో ఏమో టైం గుర్తు రాలేదు అనుకోండి, మనం ఆగిపోతాం. అప్పుడు ఎందుకు ఆగిపోతాం? నాకు అప్పుడప్పుడు ఏమన్నా తెలియట్లేదు, నేను అక్కడ స్టక్ అయిపోయాను. నాకు సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చినా కూడా ఐ గెట్ స్టక్ అప్. అదే నేనేమంటానంటే ఈ ఫార్మేషన్కి వెళ్తే నాకు సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చు. సో సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. నేను ఐ వెళ్తాను అంటే సింపుల్ ప్రెసెంట్ కాబట్టి గో. ఎక్కడికి వెళ్తాను? టెంపుల్కి. టు ద టెంపుల్. ఐ గో టు ద టెంపుల్. అయిపోయింది. అంటే 95% సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడు ఒకటే మిగిలిపోయింది. నష్టం ఏముందని నేను అంట. అట్లీస్ట్ యూ కెన్ మేక్ ఎ సెంటెన్స్. ఐ గో టు ద టెంపుల్ 100% పర్ఫెక్ట్ సెంటెన్స్ అది. ఓకేనా? అప్పుడప్పుడు అంటే ఇంగ్లీష్లో నవ్ అండ్ దెన్ అంటాం. అర్థమైందా? టైం ఫస్ట్లో పెట్టకూడదని కాదు, మనకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు మీరు ఫస్ట్లో ఆర్ లాస్ట్లో పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే మనకు ఆ టైం కొన్నిసార్లు ఆ వర్డ్స్ తెలియకపోవడం వల్ల మనం అక్కడ ఆగిపోతున్నాం. అందుకే నేనేమంటానంటే స్టార్ట్ విత్ సబ్జెక్ట్. అర్థమైంది కదండి? ఇది ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్. తెలుగు ఏముంటుంది? టైం, ప్లేస్, సబ్జెక్ట్ నౌన్, ఆబ్జెక్ట్ నౌన్, లాస్ట్లో వర్బ్. తెలుగులో మాట్లాడే లాస్ట్ వర్డ్ వర్బ్ అంటాం. బట్ వన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్లో ఏమైంది? సబ్జెక్ట్ నౌన్, వర్బ్, ఆబ్జెక్ట్ నౌన్, ప్లేస్ అండ్ టైం. ఇది అలవాటు చేసుకోండి. టైం లాస్ట్లో పెట్టడం అలవాటు చేసుకోండి. దెన్ సెంటెన్సెస్ కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. క్లారిటీ వచ్చిన వాళ్ళు చెప్పాను కదా, మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. అలాగే మధ్యలో కానీ పెట్టారు కనుక మమ్మల్ని మునిగిపోతాయి. సో ఇది విషయం అనమాట.
Let's take another sentence. Okay, this is the difference between Telugu statement structure and English statement structure. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, ఆబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఆబ్జెక్ట్ నౌన్, ప్లేస్, టైం, 3 పార్ట్స్ ఉన్నాయి కదా ఈ ఆబ్జెక్ట్ లో. అయితే 2 ఆబ్జెక్ట్ నౌన్స్ వస్తాయి, లేదా 2 ప్లేస్లు వస్తాయి, 2 టైమ్స్ వస్తాయి, అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇస్ దట్ క్లియర్? రైట్, లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆబ్జెక్ట్ నౌన్స్ తీసుకున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటి? అదే ఎగ్జాంపుల్ తీసుకుని అయిపోతుంది. నిన్న వైజాగ్లో కోహ్లీ రోహిత్ శర్మతో క్రికెట్ ఆడాడు. ఇప్పుడు చూడండి, సేమ్ మీకు తెలుసు, టైం, ప్లేస్, సబ్జెక్ట్ నౌన్ షార్ట్కట్లో వస్తున్నానండి. రోహిత్ శర్మ క్రికెట్ ఆడినాడు. నేను ఇందాక చెప్పాను, ఎవరితో అని చెప్పినా, ఏంటి అని చెప్పినా అవి కూడా ఆబ్జెక్ట్. ఎవరితో, ఎవరికి, ఎవరిని, అలాగే ఏంటి, ఇవన్నీ ఆబ్జెక్ట్ నౌన్స్ అవుతాయండి. అందుకే ఇక్కడ ఆబ్జెక్ట్ నౌన్ 1, ఆబ్జెక్ట్ నౌన్ 2. యూజువల్ మీకు తెలుసు ఇక్కడ 2 ఆబ్జెక్ట్ నౌన్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. డైరెక్ట్గా మళ్ళీ నేను ట్రూ ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ రాయట్లేదండి, డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, సో ఇంగ్లీష్ ప్రాపర్ ఫార్మేషన్లోనే సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేసేద్దాం. ఓకేనా? సో సేమ్ చెప్పండి నాతో కూడా. ఏంటి? కోహ్లీ played cricket with Rohit Sharma yesterday. సో మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి, ఇదే ప్యాటర్న్ లో. కానీ మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ నౌన్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఈ రెండింటిని నేను హైలైట్ చేస్తాను. క్రికెట్ ఆబ్జెక్ట్ నౌన్. యాక్చువల్గా ఇక్కడ పైన చూడండి, రోహిత్ శర్మ ఈజ్ 1, క్రికెట్ ఈజ్ 2. కానీ ఇక్కడ ఏమైంది, క్రికెట్ 1 ప్లేస్లోకి వచ్చింది, రోహిత్ శర్మ 2nd ప్లేస్లోకి వచ్చింది. అంటే 2 ఆబ్జెక్ట్ నౌన్స్ వస్తే ఇంగ్లీష్లోకి వస్తే ఏమవుతాయండి, రివర్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఓకేనా? కోహ్లీ ప్లేడ్ క్రికెట్ విత్ రోహిత్ శర్మ ఎస్టర్డే. అది విషయం. రోహిత్ శర్మతో క్రికెట్ అన్నాం, బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏమైందండి, క్రికెట్ విత్ రోహిత్ శర్మ. అది విషయం. అర్థమైంది? ఇప్పుడు 2 ఆబ్జెక్ట్ నౌన్స్ ఎప్పుడైనా వస్తే ఏం చేయాలి, వాటిని మనం రివర్స్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్. ఈవెన్ ప్లేస్ ఇస్ ఆల్సో ద సేమ్. ఇప్పుడు ప్లేస్ తీసుకున్నాం. ఓకే, నిన్న వైజాగ్లో ప్లేస్ కదా తీసుకున్నాం, 2 ప్లేసులు తీసుకున్నాం. రైల్వే స్టేడియంలో కోహ్లీ క్రికెట్ ఆడాడు. ఓకే, సో సింపుల్. అగైన్ ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ప్లేస్ కదా తీసుకున్నాం, ప్లేస్ 1, ప్లేస్ 2. సేమ్ ప్యాటర్న్ యాజ్ ఐ టోల్డ్ యూ. Cohli played cricket. మరి ఇప్పుడు ఏమవ్వాలండి, వైజాగ్ లో రైల్వే స్టేడియంలో ఉన్నాం కాబట్టి 2 కాస్త 1 క్వశ్చన్ రావాలి. సో వైజాగ్ లో రైల్వే స్టేడియంలో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, యాక్చువల్గా లో అంటే ఏం చెప్పుకున్నాం, ఇన్. అయితే
ఇన్ రైల్వే స్టేడియం ఇన్ వైజాగ్ అంటే బాగానే ఉంటుంది సార్, అంటే పర్వాలేదండి, యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కానీ ఒక సిటీలో ఎగ్జాక్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఇక్కడ ఇన్ బదులు ఎట్ పెట్టుకున్నాం. అంటే ఇది పెద్ద ప్లేస్, ఇది చిన్న ప్లేస్ కదా. అంటే వైజాగ్ అనేది పెద్ద ప్లేస్, దాంట్లో స్టేడియం ఒక చిన్న ప్లేస్ కాబట్టి ఎగ్జాక్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఎట్ యూజ్ చేద్దాం. ఎట్ అనే ప్రపోర్షన్ యూజ్ చేద్దాం. ఎట్ ద రైల్వే స్టేడియం ఇన్ వైజాగ్. ఎప్పుడు ఎస్క్వైర్. Is that clear? Kohli played cricket at the railway stadium in Vizag yesterday. Okay. So, ఏమైంది? 1 వచ్చింది, ఇదేమైంది 2 వచ్చింది. సో వైజాగ్ లో రైల్వే స్టేడియంలో అన్నాం. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏమైందండి? అట్ ద రైల్వే స్టేడియం ఇన్ వైజాగ్. ఈవెన్ టైం, 2 టైమ్స్ వచ్చినా కూడా సేమ్ ప్యాటర్న్ అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ టైం కూడా చూసేద్దాం, పని అయిపోతుంది. సో లెట్స్ సీ. నిన్న ఈ టైంలో కోహ్లీ అన్ని టైంలో వైజాగ్లో కోహ్లీ క్రికెట్ ఆడాడు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ టైం 1 టైం 2 అంటే నిన్న మళ్ళీ ఎగ్జాక్ట్ ఈ టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 2:20 అవుతుంది, నేను ఎగ్జాక్ట్ 2:20కి ఆడాడు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అనమాట. ఏమవుతుంది? సి కోహ్లీ played cricket in వైజాగ్. రివర్స్ చేయాలండి సార్, చెప్పాను కదా, టైం 2 కాస్తే 2. ఈ టైంలో అంటే అట్ దిస్ టైం అండ్ దిస్ టైం. సో ఇన్ దిస్ టైం అనకూడదండి, ఎందుకంటే టైంకి ఎప్పుడు ఎట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు చెప్పిన at 4 o'clock, at 2 o'clock, at 9:30, at 10:15. ఓకేనా, సో ఇలా అనమాట. కాబట్టి ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు చెప్పినా అట్ దిస్ టైం ఎగ్జాక్ట్ టైం అంటే ఇప్పుడు 2:20 కాబట్టి ఎగ్జాక్ట్ ఈ టైం కాబట్టి అట్ దిస్ టైం. ఇప్పుడు ఎస్టర్డే. సో మళ్ళీ ఏమైనా చూసారు, ఇక్కడ 1 వచ్చింది, ఇది 2కి వెళ్ళింది. సో రివర్స్ అవుతాయి, అది విషయం. అంటే ఈ ఆబ్జెక్ట్ పార్ట్ ఎప్పుడైనా సరే 2 ఆబ్జెక్ట్ నౌన్స్ వచ్చినా, 2 ప్లేసెస్ వచ్చినా, 2 టైమ్స్ వచ్చినా మనం ఏం చేయాలి? రివర్స్ చేసుకోవాలి. ఇది మర్చిపోవాలి ఎప్పుడు కూడా. తెలుగు ఇంగ్లీష్కి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందండి. ఓకేనా, చెప్పాను కదా, తెలుగు మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇప్పుడు కూడా ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ ఫార్మేషన్లో స్టార్ట్ చేయండి. అది ఎంత పెద్ద సెంటెన్స్ అయినా కంగారు పడదు. ఇంగ్లీష్లో, తెలుగులో అమ్మ ఇంత సెంటెన్స్ ఉంది కదా, ఇప్పుడు ఎలా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం, ఫస్ట్ ఏం పెట్టాలి, తర్వాత ఏం పెట్టాలి, నో నథింగ్. తెలుగులో ఎలా అయినా ఉండేవాడిని. ఇంగ్లీష్కి వస్తే ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టేద్దాం, కూల్గా సబ్జెక్ట్ పెట్టేస్తాం, తర్వాత వర్బ్ పెట్టేస్తాం, బాగానే ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ చాలా పెద్దది ఉంది, ఏం పెట్టాలి ఆబ్జెక్ట్లో? ఫస్ట్ ఆబ్జెక్ట్ నౌన్ తీసుకోండి. ఆబ్జెక్ట్ నౌన్ అంటే చెప్పాను కదా, ఎవరిని, లేదా ఎవరికి, లేదా ఎవరితో, ఏంటి, ఇవన్నీ కూడా ఏమవుతాయండి? ఆబ్జెక్ట్ నౌన్స్ వస్తాయి. ఆబ్జెక్ట్ నౌన్ పెట్టండి. 2 ఆబ్జెక్ట్ నౌన్స్ ఉంటే ఏం చేస్తాం? తెలుగులో ఉన్నదానికి రివర్స్ చేసి పెట్టండి. లేదు 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తెలుగులో ఉన్నదానికి రివర్స్ చేసి పెట్టండి. 2 టైమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తెలుగులో ఉన్నదానికి రివర్స్ చేసి చెప్పండి. ఫినిష్. మొత్తం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయండి, నేను పెద్ద సెంటెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఇదే సెంటెన్స్ దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నిన్న సాయంత్రం వైజాగ్ రైల్వే స్టేడియంలో కోహ్లీ రోహిత్ శర్మతో క్రికెట్ ఆడాడు. అన్ని వచ్చినాయి, ఇప్పుడు 2 వచ్చినాయి. నిన్న సాయంత్రం
వైజాగ్ రైల్వే స్టేడియంలో కోహ్లీ రోహిత్ శర్మతో క్రికెట్ ఆడాడు. సో ఇది మీ క్వశ్చన్. దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఈ పాటను యూజ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? చాలా మంది సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని చెప్పి చాలా కంగారు పడుతుంటారు. ఏం అక్కర్లేదు, ఎంత ఈజీగా ఎంత పెద్ద సెంటెన్స్ అయినా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ జస్ట్ కాంటాక్ట్ మీ. ఐఎమ్ సత్యాన్కం రెడ్డి. మై కాంటాక్ట్ నంబర్ ఈస్ 7569992288. నేను డిస్ప్లే మీద కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను. సేవ్ చేసుకొని నాకు వాట్సాప్లో మీ పేరు హాయ్ అని మెసేజ్ చేస్తే కనుక ఐ సేవ్ యువర్ కాంటాక్ట్ నంబర్ అండ్ ఐ సెండ్ యూ రెగ్యులర్ వాట్సాప్ ఇంగ్లీష్ అప్డేట్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.